హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్. ఈరోజు 5 kgs బాస్మతి రైస్తో మేము బగారా రైస్ చేస్తున్నామండి. దీంతో పాటు రైతా సర్వ్ చేస్తాము. దీన్ని ఒక 1 hour ముందు నానబెట్టానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఈ రా మసాలా అండి, బిర్యానీ ఆకు, ఇలాచీ, లాంగ్, దీన్ని ఏమంటారు మరాఠీ మొగ్గ, పువ్వు, ఇది దీన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు, దాల్చిన చెక్క, సాజీరా, నెయ్యి, ఆయిల్, అల్లం ఎల్లిగడ్డ. తయారు చేసే విధానం చూద్దామండి. దీంట్లో తయారు చేద్దాం. పెద్ద పొయ్యి అండి అంటారు కదండి, అలాంటి పెట్టాము. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలండి. ఇందులో నెయ్యి అండి, మళ్ళీ పైకి ఏం చేసాము, మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తాము. అన్నీ వేస్తున్నాండి. లాంగు, ఇలాచీ, ఇవేమి అంటారండి నాకు అంత ఐడియా లేదు. ఆకు, ఇది పట్ట, చందమామ స్టైల్ మెయిన్ బగారా రైస్కి ఉల్లిగడ్డలు, నెయ్యి, ఆయిల్, అల్లం ఎల్లిగడ్డ అని స్పెషల్ అండి. పుదీనా మిరపకాయలు వేస్తున్నాం అండి. మంచి స్పైసీ ఉన్నాయండి. ఇలా అవుతుంది. ఎర్రగా అయినాక ఇంట్లో తయారు చేసింది వేస్తున్నాను, హోమ్ మేడ్. సరిపోతుంది దీనికి. ఇప్పుడు ఇందులో నేను పుదీనా కొంచెం ఎక్కువ ఉండాలి. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చి నేను వేసేది పెరగండి, బాగుంటుంది. రైస్ కమ్మదనం వస్తుంది. రైస్కి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా చేస్తే కమ్మదనం, పులుపు కమ్మదనం యాడ్ అవుతుంది అన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. మీరు ఒకసారి వాటర్ వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ నానబెట్టి పెట్టారు కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక గ్లాస్ రైస్ అనుకోండి, 1.5 పోసుకోండి. నానిన రైస్ అయితే, నానలేకపోతే 1.5 పోయండి. అదే మామూలు సోనా మసూరి అనుకోండి, అప్పుడప్పుడే వండారనుకోండి, 1కి 2 పోయండి అంటే. ఈ భాగంతో నేను 1.5 పోస్తాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ చేస్తాము బాయిల్ అవ్వడానికి. క్వాంటిటీ ఆఫ్ దిస్ రైస్, వాటర్ ఇలా మరుగుతున్నాయి. బాస్మతి రైస్ చేస్తున్నా అండి. ఫ్రెండ్స్, రైస్ అవుతుంది. అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, బగారా రైస్ పుల్లలుగా వచ్చింది. సూపర్గా వచ్చిందండి. దీంతో రైతా బయట ఆర్డర్. మా మరిది గారు ఇది గణపతి కోసం ప్రిపేర్ చేపిస్తున్నా అండి. గణపతి మంటపం దగ్గర ఇస్తారంట అండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.